హాయ్ ఎవ్రీవన్, మళ్ళీ నేను మిద్దె తోటతో మీ ముందుకి వచ్చేసాను. టమాటోస్ గుత్తులు గుత్తులుగా ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. సింపుల్గా ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చండి. పండిపోయిన టమాటాల గింజలు తీసుకుని మట్టిలో వేసి రోజు వాటర్ పోయాలి. చిన్న చిన్న ముక్కలు వచ్చేలా పెంచుకోవాలి. అవి ఇలా గ్రో అయ్యాక తర్వాత వాటిని పెద్ద పెద్ద కుండీల్లో లేదా బకెట్లో షిఫ్ట్ చేసుకోవాలి. టమాటాస్ గ్రో అవ్వడానికి 2 months పడుతుంది. గుత్తులు గుత్తులుగా కాయాలంటే ఎలాంటి ఫెర్టిలైజర్స్ అవసరం లేదు. బియ్యం కడిగిన వాటర్, కిచెన్ వేస్ట్ వేస్తే చాలండి, ఇంత బాగా కాయలు కాస్తాయండి. కాయలు కాసినప్పుడు కాయ బరువుకి మొక్క పడిపోతుంది. వీడియోలో చూపించినట్టు మొక్కలు కర్రలు కానీ లేకపోతే ప్లాస్టిక్ పైపులు కానీ పెట్టుకుంటే మొక్కలు పడిపోకుండా ఉంటాయి. ఇలా అయితే మొక్కకి సపోర్ట్ ఉంటుంది. సాయిల్ అనేది పొడి పొడిగా గుల్లగా ఉండాలి. ఎండుటాకులు, మట్టి, కోకోపిట్ కలిపి మట్టి ఏర్పాటు చేసుకోవాలి. లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని ఇవ్వచ్చు. ఆవు పేడ ఎండిన దాన్ని తీసుకుని వాటర్లో కలిపి 3 రోజులు ఉంచి మొక్కలకి ఇవ్వాలి. ఈ ఫెర్టిలైజర్ మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. మొక్కకి కింద ఏమైనా పురుగులు పట్టాయేమో చూడండి. మొక్కకి ఏమైనా పురుగులు పడితే నీమ్ ఆయిల్ 5 ml లీటర్ నీటిలో కలిపి చల్లితే పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. ఎవ్రీ 15 daysకి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని ఇవ్వండి. నీరు ఫుల్గా పెట్టండి. బాగా కింద వచ్చిన ఆకులను కట్ చేయండి. మొక్కకి సపోర్ట్ ఎంత ఉంటే అంత బాగా వస్తుంది. ఎరువు వేసుకునే ముందు మట్టిని గుల్లగా చేసి ఎరువు వేసి వాటర్ పెట్టుకోవాలి. పూత రాలిపోకుండా ఉండాలంటే పుల్లటి మజ్జిగలో ఇంగు, పసుపు కలిపి మొక్కల పైన పిచికారీ చేయాలి. అలా చేయడం వలన పూత రాలిపోదు, ఆకు ముడత కూడా రాదు. ఇలా పాటించడం వలన టమాటాలు బాగా కాస్తాయి. ఇక్కడ చూసారు ములక్కాయలు ఎంత బాగా కాసాయో. అన్ని రకాల మొక్కల గురించి, వాటి ఉపయోగాలు, ఎలా పెంచాలి ముందు వీడియోస్లో చెప్తాను. వాటిని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అంతకుముందు వీడియోలో బ్లూ స్టఫ్స్ చూశారు కదా, అవి సమ్మర్ అని తీసేసాము. మళ్ళీ మంచి మట్టి సెట్ చేసి బ్లూ స్టఫ్ సెట్ చేస్తున్నాము. ఇవిగో చూడండి, మేము హార్వెస్ట్ చేసిన కూరగాయలు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.